చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ ప్రభు తండ్రి. ఆమేన్. మరి ఈ రోజుకు మన యొక్క వాక్యాంశంగా అధికార దుర్వినియోగం, అబ్యూస్ ఆఫ్ పవర్ అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఏంటంటే అధికార దుర్వినియోగం, అబ్యూస్ ఆఫ్ పవర్. వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా అధికారుల పట్ల లేదా అధికారం చేపట్టిన వారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారానే, వాక్యం ద్వారానే మనం తెలుసుకుందాం. ముందుగా రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 1 and 2 verses. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవులను కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఏమంటే చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరి స్పష్టంగా రాయబడింది, అధికారులకు లోబడి ఉండవలను. మరి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు లోబడి ఉండాలి. ఎందుకంటే వై అనంటే ఉన్నటువంటి ఈ అధికారాలన్నీ కూడా దేవుని ద్వారానే కలిగినవి అని ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. కాబట్టి ఈ వాక్యాంశం విన్నప్పుడు, ఈ వాక్యం చదువుకున్నప్పుడు కొంతమందికి సందేహం రావచ్చు. ఏమంటే ఎందుకని మాకు అధికారం గురించి, అధికారుల గురించి, అధికార దుర్వినియోగం గురించి బోధిస్తున్నారు? మేము అధికారులమే కాదే, మేము అధికారం పొందిన వారు కాదు కదండి, మరి మాకెందుకు ఈ వాక్యం అని అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక అధికారి. అవునండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక అధికారే. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి మరొక అధికారానికి లోబడిన వాడు. ఏమండి ఈ మాటని ఎంతమంది సమర్థిస్తారు? ఈ మాటను ఒప్పుకుంటారా? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక అధికారి అని అంటారు. అదేవిధంగా ప్రతి మనిషి మరొక అధికారానికి లోబడిన వాడు అని అంటారు. ముందుగా అసలు అధికారులు అంటే ఎవరు అండి? అసలు ఈ అధికారులు అంటే కంట్రోలర్స్. ఏంటంటే కంట్రోలర్ అంటే ఏ పర్సన్ హూ రెగ్యులేట్స్, డైరెక్ట్స్ ఆర్ కంట్రోల్స్ సంథింగ్ ఆర్ సమ్వన్. వారినే, ఆ కంట్రోలర్స్నే మనం అధికారులు అంటున్నాం. ఒకవేళ మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్ టీచర్ అవ్వచ్చు, లేదా ఒక నర్స్ అవ్వచ్చు, లేదా ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు టీచర్ అయితే ఏ క్లాస్కి అయితే మీరు టీచ్ చేస్తున్నారో ఆ క్లాస్ మీద మీరు అధికారులు అయి ఉన్నారు. ఒకవేళ మీరు చిన్న వ్యాపారస్తులైతే మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మీద మీరు అధికారులు అయి ఉన్నారు. ఒకవేళ లేదంటే నేను ఏ ఉద్యోగం చేయట్లేదు అని అంటే, ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నటువంటి భర్త ఆ కుటుంబానికి అధికారిగా ఉన్నాడు. ఆ భర్త లేనప్పుడు ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తన పిల్లలకు అధికారి. అలా ప్రతి మనిషి ఒక అధికారి ఉన్నాడు. అదే విధంగా మరొక అధికారానికి లోబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆ అధికారాన్ని, ఆ అథారిటీని మనం పొందుకోలేదు. అదే విధంగా మనకు ఎవరో ఇవ్వలేదు, కానీ మన పరలోకపు తండ్రి ఆ అధికారాన్ని మనకి ఇస్తున్నాడు. అదే దేవుడు, మన పరలోకపు తండ్రి మనం అడుగుతున్నాడు ఈ రోజున, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఏ విధంగా వినియోగిస్తున్నావు? నేను ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావా, లేదా అందులో బాధ్యత కలిగి నువ్వు వ్యవహరిస్తున్నావా అని దేవుడు ప్రతి ఒక్కరితోనూ సూటిగా మాట్లాడుతున్నాడండి. మరి ఒక గృహిణి, ఒక హౌస్ వైఫ్ అవ్వనివ్వండి, ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గొప్ప ఆఫీసర్, అధికారం అవ్వనివ్వండి, ఒక
ఒక వ్యాపారస్తుడు అవ్వండి, అది ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరితో దేవుడు అడుగుతున్నాడు, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావా, లేక దాన్ని బాధ్యత కలిగి జరిగిస్తున్నావా? ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా, కాబట్టి నేను ఏం చేసినా పర్లేదు, ఎలాంటి మోసం చేసినా పర్లేదు, ఎలాంటి తప్పుడు మార్గాలు నేను వెళ్ళిపోయినా పర్లేదు అని ఎవరైనా అనుకుంటే మాత్రం అది పొరపాటేనండి. మనల్ని మనుషులు చూడకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ మన క్రియలను ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన చూస్తున్నాడండి. దానికి ప్రతిఫలం ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి పిల్లలు కలిగినటువంటి ఒక స్త్రీ తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి వ్యవహరించాలి. తనకున్నటువంటి ఆ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఆమె జీవించాలి. మరి కుటుంబానికి ఆయన యజమాని ఉన్నటువంటి తన తండ్రి, ఆ యొక్క తండ్రి కుటుంబ బాధ్యతను తీసుకోవాలి, అందులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఒక వాక్యం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ తండ్రుల గురించి ఒక వాక్యం రాయబడింది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మరి తండ్రుల గురించి మాత్రమే కాదండి, మరి తండ్రులు బిడ్డల గురించి, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా వ్యవహరించాలి, ఒక భర్త భార్య పట్ల ఏ రకంగా ఉండాలి, ఒక భార్య ఏ విధంగా భర్తకు లోబడాలి, ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకు మరి వ్యక్తులు ఏ రకంగా లోబడి ఉండాలి, ఇలా ప్రతి మాటని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా మరి బోధిస్తూ వచ్చారండి. ఆనాడు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు 12 మంది మనుషుల్ని ఆయన పిలిచి ఆయన శిష్యులుగా చేసి వారికి కూడా కొన్ని అధికారం ఇచ్చినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. లూకాసు వార్త 9వ అధ్యాయము 1 and 2 వర్సెస్లో చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని అంటారు. ఏమంటే ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలిచినటువంటి ఆ యొక్క శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. అది ఎలాంటి అధికారం అనంటే, సమస్తమైన దెయ్యముల మీదను శక్తిని, అధికారమును, అదేవిధంగా రోగములు స్వస్థపరచుటకును వారిని అనుగ్రహించెను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే దెయ్యం పట్టిన వారిని, ఆ యొక్క డీమన్స్ పట్టిన వారిని విడిపించడానికి, అదేవిధంగా ఆ యొక్క రోగ పీడితుల్ని వాళ్ళని స్వస్థపరచడానికి, వాళ్ళని హీల్ చేయడానికి గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ అండ్ అథారిటీ టు హిస్ సర్వెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఒక గొప్ప అధికారాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క శిష్యులు ఎంతో బాధ్యతగా ఉన్నారు. కానీ ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాల పాటు దేవుని వాక్యంలో ఆయన వాక్యం వింటూ వచ్చాడు. ఆ అధికారాన్ని పొందుకుని ఎన్నో దురాత్మలు కూడా ప్రార్థన ద్వారా ఆయన పోగొట్టుకున్నాడేమో, కానీ 30 వెండి నాణాలకు ఆశపడి తన గురువైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు. ఆ తరువాత ఉరి పోసుకుని చనిపోయాడు, నాశన పుత్రుడిగా మిగిలిపోయాడు. దీనికి కారణము తనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగపరచుకోకుండా దాన్ని చక్కగా వినియోగించి 10 మంది మేలు కొరకు, తన మేలు కొరకు, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం కొరకు దాన్ని వినియోగించకుండా దాన్ని దుర్వినియోగపరిచి ఆ యొక్క డబ్బు సంచిని నింపుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆఖరికైతే అతను నాశనం అయిపోయాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అధికారులుగా పిలువబడుతున్న వారు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఆ యొక్క డబ్బు కోసం వారు ఆశపడి అన్యాయాన్ని న్యాయంగా మార్చి అమాయకుల జీవితాన్ని వారు నాశనం చేస్తారు. మరి కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఆ యొక్క కమిషన్లకి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆ వ్యవస్థను పాటు చేస్తున్నారు. అనేక మంది అమాయకుల్ని వారి జీవితాన్ని వారు పాటు చేస్తున్నారు.
మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఆయన గర్దిస్తున్నాడు. మరి ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడతారో వారు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వారు గురవాల్సి వస్తుంది. జాగ్రత్త. అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్లయితేనండి, ఆనాడు ఇజ్రాయేలీలకు మరి దావీదును రాజుగా చేసే ముందు దేవుడు ఎంతో ఇష్టపడి సౌలు అనే ఆయన ఏర్పరచుకుని ఆయన ఎన్నుకుని బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఆ యొక్క సౌలుని ఆయన ఏర్పరచుకుని ఆ యొక్క ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా చేశాడండి. దేవుడు ఎంతో ఇష్టంగా సౌలు రాజు చేస్తే, రాజు అయిన తర్వాత సౌలు దేవుని మాటలు వినకుండా తన సొంత చిత్తాన్ని, తన ఈచ్ఛలను జరిగించుకోవడం ప్రారంభించాడు. దేవుని మాటలు లెక్క చేయకుండా తనకు నచ్చినట్టుగా తను చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని మాటను, ఆయన ఆజ్ఞను పక్కన పెట్టి తన ఈచ్ఛను జరిగిస్తూ వచ్చాడో దేవునికి దూరం అయిపోయాడు, తాను నాశనం అయిపోయాడు, తన కుటుంబం కూడా నాశనం అయిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి మరి ఆ యొక్క దుర్మార్గమైన మార్గాల్లో, ఆ యొక్క అపవాది చూపిస్తున్నటువంటి ఆ యొక్క షార్ట్ కట్స్ లో వారు వెళ్ళిపోతూ ఆఖరికైతే దేవునికి దూరం అయిపోతున్నారండి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా సమయం మించిపోలేదు. మరి ఎవరైతే ఆ యొక్క తప్పుడు మార్గాల్లో వారు ప్రయాణిస్తున్నారో వారందరూ పశ్చాత్తాపడి వెనక్కి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. న్యాయాన్ని స్థిరపరచాలని, దేవుని చిత్తాన్ని జరిగించాలని, యథార్థంగా జీవించాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమండి, మనం చేసేది చిన్న పన పెద్ద పన అనే తారతమ్యం లేదు. మనకి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో, మనకి దేవుడు ఏ స్థితిలో అయితే పిలిచాడో అందులో ఎప్పుడైతే ఒక వ్యక్తి యథార్థంగా జీవిస్తాడో, ఆ చిన్న స్థితిలో ఎప్పుడైతే ఆ వ్యక్తి నమ్మకంగా ఉంటాడో, దేవుడు అంటున్నాడు ఆయన వాక్యం ద్వారా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటావో నిన్ను అనేకమైన వాటి మీద నియమించగల సమర్థులను నేను అని దేవుడు చెప్తున్నాడు. ఆ వాక్యం చదువుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, 1 Corinthians chapter 7 verse 17 చదువు. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఏమండి, ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా రాయించాడు. అయితే ప్రభు ప్రతి వారిని ఏ స్థితిలో ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకోవలను. ఏమండి, మనని దేవుడు ఏ స్థితిలో అయితే పిలిచాడో ఆ స్థితిలోనే మనం దేవుడి కొరకు ఎప్పుడైతే నమ్మకంగా మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం మీరకుండా అందులో మనం నమ్మకంగా ఉంటామో, ఖచ్చితంగా మనకి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మరి గేట్ వాచ్మెన్ గా ఉన్నటువంటి మొర్దెకై జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎవరండి? ఒక కాపలా కాసేటువంటి ఒక సాధారణమైనటువంటి గేట్ వాచ్మెన్. మరి ఈ గేట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మొర్దెకై తాను చేస్తున్న పనిని తక్కువగా హీనంగా చూడలేదు. అలాగే చెప్పి తప్పుడు మార్గాల్లో వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఏదో చేద్దాం అనుకోలేదు. తాను తనను దేవుడు ఇచ్చినటువంటి ఆపంలోనే యథార్థంగా నమ్మకంగా జీవించాడు. రాజును చంపాలని కొంతమంది కుట్ర చేసినప్పుడు ఆ కుట్రను పరిశీలించి ఆ కుట్రను పసిగట్టి రాజు ప్రాణాన్ని కాపాడినట్టుగా కూడా మనం ఎస్టేట్ గ్రంథంలో మనం చూస్తామండి. మరి ఈ మొర్దెకై తాను చేస్తున్నటువంటి ఆ చిన్న పని, ఆ గేట్ వాచ్మెన్ పనిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో, మరి అదే రాజ్యానికి దేవుడు ఇదే మొర్దెకైని ప్రధానమంత్రి చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఆ వాక్యం చదువుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం అండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు
తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఏమంటే చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదుడైన మొర్దెకై రాజు అయినటువంటి అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడని రాయబడింది. వాస్తవానికి అతడు అక్కడ ఒక గేట్ వాచ్మెన్. ఆ యొక్క అంతఃపురానికి కాపలా కాసే అనేక మందిలో ఒకడు ఈ మొర్దెకై. అలాంటి మొర్దెకై ప్రధానమంత్రి ఎలాగయ్యాడండి? అది ఎవరి ద్వారా సాధ్యం? ఆ యొక్క అహష్వేరోషు వల్ల అయ్యాడా, లేకపోతే మరి మరొక వల్ల అయ్యాడా? కాదు. తాను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా ఆ రాజ్యంలో యథార్థంగా తాను చేస్తున్నటువంటి పనులు నిజాయితీగా చేశాడు కాబట్టి దేవుడు తన యొక్క యథార్థతను బట్టి, తన యొక్క కష్టాన్ని బట్టి ఒక మంచి స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన జీవితంలో మనం ఈ దేవుడు ఎక్కడైతే ఉంచాడో, ఎక్కడైతే పిలుస్తున్నాడో అక్కడ మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, అక్కడ ఎప్పుడైతే మనం నిజాయితీగా యథార్థంగా మన పని మనం చేస్తూ వస్తామో ఖచ్చితంగా మనకి రావాల్సిన ప్రతిఫలాన్ని ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. మరి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలి. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన మన యొక్క ప్రైమ్, ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమి ఉండాలని అంటే మన దేవునికి మహిమ తెచ్చే విధంగా, మన దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం జీవించగలగాలి. హల్లెలూయా. ఆనాడు రాజు అయినటువంటి హేరోదు ఒక గొప్ప ప్రసంగం చేస్తున్నాడు. ప్రజల ముందు తాను చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని చూస్తున్నటువంటి ప్రజలు అన్నారంట, ఇది మానవ స్వరము కాదు, ఇది దైవ స్వరమే అన్నాడు. ఎప్పుడైతే ప్రజలు ఈ రకంగా మాట్లాడుతున్నాడో, మరి దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునికి ఆయన మహిమ చెల్లించకుండా తనకు తానే మహిమపరుచుకుంటూ ఎప్పుడైతే ఈ రాజు అయినటువంటి హేరోదు ప్రవర్తించాడో, తక్షణమే ఒక దేవదూత అతన్ని ముట్టినట్లుగా, మరి ఆ రాజు అయినటువంటి హేరోదు మరి నోట్లో పురుగులు పడి అతను చనిపోయినట్లుగా కూడా బైబిల్లో రాయబడింది. అపోస్తుల కార్యాల్లో 12వ అధ్యాయము 21-23లో ఆ వాక్యం చదువుకోవచ్చు. కాబట్టి అలాగా మన జీవితంలో అంటే మనం ఏ స్థితిలో ఉన్నా మన దేవుడిని మనం మహిమపరిచే వరకు మనం ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా మనం జీవిస్తామో, ఎప్పుడైతే నిర్ధారితంగా నీతి న్యాయంతో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో, మరి మనుషుల దగ్గర నుంచి ఆ యొక్క మన పై అధికారుల దగ్గరికి మనం ఏమి ఆశించట్లేదు. కానీ అంతకంటే పైన ఉన్నటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవుడే మనకి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నట్లుగా మనల్ని ఎక్కడైతే దేవుడు ఇచ్చాడో ఆ అధికారం ముందు మనం బాధ్యత కలిగి మనం జీవిద్దాం. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకుందాం. ఆ యొక్క అధికారం పట్ల ఎంత మాత్రం మనం దుర్వినియోగపరచకుండా ఆ యొక్క అధికారాన్నింటిలోనూ కూడా మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుని మహిమాన్ని మనం జీవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.